ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా సమాజంలో అధర్మం చేసేవారికి సైతం ధర్మం యొక్క అవసరం చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఇది ధర్మం యొక్క గొప్పతనం. ఎందుకోసమంటే మహాభారతంలో మనం చూసినట్టయితే కర్ణార్జునులు ఇద్దరు ఎదురెదురుగా యుద్ధం చేసేటటువంటి సమయంలో ఆ రోజు ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది కర్ణుడికి అలాగే అర్జునుడికి. ఆ సమయంలో ఏమైందంటే కర్ణుడి యొక్క రథం మొత్తం భూమిలో కూరుకుపోవటం వలన ఆ రథచక్రాన్ని పైకి ఎత్తటం కోసమని చెప్పి కర్ణుడు రథం నుంచి కిందకి దిగి ఆ రథచక్రాన్ని పట్టుకొని పైకి ఎత్తుతూ ఉంటాడు. ఆ సమయంలో అర్జునుని రథంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు, అర్జున, ఈ సమయంలో బాణాన్ని నువ్వు ప్రయోగించు, ఆ కర్ణుడి యొక్క శిరస్సును ఛేదించు అని. వెంటనే అర్జునుడు ఒక పదునైనటువంటి బాణాన్ని తన ధనస్సులో పెట్టి ఎప్పుడైతే కర్ణుడిపైకి గురి చూస్తూ ఉంటాడో ఆ సమయంలో కర్ణుడు అంటాడు, ఓ అర్జున, నువ్వు గొప్పదైనటువంటి వీరుడు అని పేరు చెప్తూ ఉంటారు సమాజం. అటువంటి గొప్పదైనటువంటి నీవు, నేను ఇప్పుడు ఒక ఆపదలో ఉన్నాను, పైగా నా చేతిలో కూడా ఎటువంటి ఆయుధం లేదు, ఇటువంటి నిరాయుధుడిపై నువ్వు బాణం ప్రయోగించటం ఇది అధర్మం కాదా అని చెప్పి అర్జునుడితో అంటాడు కర్ణుడు. ఆ మాట విన్నటువంటి అర్జునుడు ఒక్కసారిగా కృష్ణుడి వైపు చూసి, ఇది నిజమే కదా, కర్ణుడు చెప్పేది ధర్మమే కదా, అతని చేతిలో ఇప్పుడు ఆయుధం లేనప్పుడు నేను ధర్మాన్ని పాటించాలి, ఇటువంటి సమయంలో నేను ఆయుధాన్ని ప్రయోగించకూడదంటాడు అర్జునుడు. ఆ సమయంలో కృష్ణులు వారు అంటారు అర్జునుడితో, ఓ అర్జున, ధర్మము ఎవరు చెప్పాలి అంటే ధర్మము ఎవరు ఆచరిస్తూ ఉంటారో వారు ధర్మాన్ని చెప్పగలిగేటటువంటి అర్హత కలిగి ఉంటారు. ఈరోజు ధర్మం గురించి మాట్లాడినటువంటి ఈ కర్ణుడు ఆ రోజు నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నటువంటి సందర్భంలో ఆ సమక్షంలోనే ఈ కర్ణుడు ఉన్నాడు కదా, ఆ రోజు ఒక స్త్రీని అవమానించాలని చెప్పి ఇది అధర్మమని చెప్పి ఎందుకు కర్ణుడు చెప్పలేదు? అలాగే పద్మవ్యూహంలో నీ కుమారుడైనటువంటి అభిమన్యుడు బాలుడు కదా, అటువంటి సమయంలో యుద్ధంలో యుద్ధనీతి ఒకరితో ఒకరు మాత్రమే యుద్ధం చేయాలి, మరి అటువంటి ఆ బాలుడిని చుట్టూ చేరి వెనక నుంచి చంపేటటువంటి సందర్భంలో ఆ సమక్షంలో ఈ కర్ణుడు ఆ స్థితిలో ఉన్నాడే, ఆ సమయంలో ఇది అధర్మమని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు తన ప్రాణంపైకి వచ్చేటప్పటికి ఇది ధర్మము ఇది అధర్మమని చెప్పి ఆ కర్ణుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కర్ణుడు చెప్పేటటువంటి మాటలకు మనం విలువ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారు చెప్పేటటువంటి ధర్మానికి మాత్రమే విలువ ఉంటుంది. కాబట్టి నీకు ఎటువంటి దోషం అంటదని చెప్పి అర్జునుడికి చెప్పగా అర్జునుడు ఆ బాణాన్ని ప్రయోగించి కర్ణుడిని అక్కడ సంహరిస్తారు. దీంట్లో ఉన్నటువంటి సారం మనం ఆధునికంగా మనం తీసుకుందాం. అంటే ధర్మం అధర్మపరులకు సైతం ధర్మం అనేటటువంటిది ఎంత గొప్పదైనటువంటి అవసరమో ఇది మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టాన్ని మనం తీసుకొని ఆధునిక జీవన విధానంలో ఒక్కసారి మనం కంపేర్ చేసినట్టయితే, ఒకరోజు ఒక రోడ్డు వైపు నుంచి ఒక కారు వస్తూ ఉంటుంది. అది ఒక పల్లెటూరు దగ్గర ఇలా దాటుతున్నటువంటి సందర్భంలో రోడ్డుపై నుంచి అటువైపు నుంచి వచ్చేటటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావటం జరుగుతుంది. వెంటనే ఈ కారు నడిపేటటువంటి డ్రైవర్ ఏం చేస్తాడంటే ఎంత బ్రేక్ వేసేటటువంటి స్థితి వచ్చేటప్పటికీ ఆ పల్లెటూరు వ్యక్తి ఆ కారు ముందుకు అలా రావటం వలన కొంచెం ఇలా తగలటం అనేటటువంటి స్థితి ఏర్పడిందో లేదో ఆ కారు డ్రైవర్ బ్రేక్ వేసాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే క్రింద పడిపోయి, అయ్యో నా కాలు విరిగిపోయిందని కేకలేస్తూ ఉన్నాడు. వెంటనే కారు డ్రైవర్ కంగారు పడి ఏం జరిగిందని చెప్పి కారు డోర్ ఓపెన్ చేసి కిందకి దిగి చూసేటప్పటికి అతను కాలు విరిగిపోయిందని చెప్పేసి, నిజంగా దెబ్బ తగలకపోయినా విరిగిపోయిందని చెప్పి అలా కేకలేస్తూ ఉంటే ఆ సమయంలో వారి గ్రామంలో నుంచి ఇంకొక అతను వచ్చాడు. వచ్చి చూస్తే కింద పడి ఉన్నటువంటి వ్యక్తి ఈ అప్పుడే వచ్చేటటువంటి ఇంకొక వ్యక్తితో కొంచెం కన్నుమీటి సైగ చేశాడు. వెంటనే ఆ నిల్చున్నటువంటి రెండో వ్యక్తి అంటాడు, ఒరే తమ్ముడు, ఎంత పని జరిగింది, నీ కాలు విరిగిపోయిందని చెప్పి ఇంకా రెండో వాడు కేకలేస్తూ ఉంటే డ్రైవర్ చాలా గాబరా పడిపోతూ ఉంటాడు. ఈ ప్రమాదం నుంచి నేను ఎలాగ రక్షించాలి అని చెప్పి అనుకుంటూ వెంటనే తన జోబిలో ఉన్నటువంటి ఒక 500 రూపాయల నోట్లను తీసి, అయ్యా ఇది తీసుకోండి, ఎక్కడ హాస్పిటల్కి ఇచ్చి కొంచెం బాగు చేయండి అని చెప్తే ఆ నిల్చున్నటువంటి వ్యక్తి ఆ 500 రూపాయల నోట్లను తీసుకుంటాడు. ఆ 5 నోట్లను తీసుకున్న తర్వాత కారు డ్రైవర్కి పంపించేస్తాడు. కారు డ్రైవర్ పంపించిన తర్వాత ఆ నిల్చున్న వ్యక్తి 1 2 3 4 500 రూపాయల నోటును లెక్క పెడుతూ ఆ కింద కూర్చున్నటువంటి వ్యక్తికి, నీ వంతుకి 100 రూపాయలు తీసుకో అని అంటాడు.
ఆ కింద ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, అదేమిటది, వాడు 500 నా కోసం ఇచ్చాడు కదా, 100 రూపాయలు నాకెందుకు ఇస్తూ ఉన్నావు, 500 ఇవ్వాల్సింది అంటే ఆ నిల్చున్నవాడు అంటాడు, నేను వచ్చి దబాయిస్తే కదా 500 ఇచ్చాడు, కాబట్టి నీకు ఇష్టమైతే ఈ 100 రూపాయలు తీసుకో, లేకపోతే మానే అని చెప్పి తాను ఆ 400 పట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ కింద ఉన్నటువంటి వ్యక్తి 100 రూపాయలు పట్టుకుని అంటాడు, లోకం ఎంత అన్యాయం అయిపోయింది, వాడు నాకు ఇవ్వాల్సినటువంటి 500ని నాకు ఇవ్వకుండా నాకు 100 రూపాయలు ఇచ్చి వాడు తీసుకు వెళ్ళిపోయాడు అంటాడు. కానీ నిజానికి ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే, కారు ఏమాత్రం కూడా తగలకుండా కారు తనకి తగిలిందని చెప్పి, తన కాలు విరిగిందని చెప్పి కారు డ్రైవర్కి అతను అన్యాయం చేసేటప్పుడు ఇది న్యాయము ఇది అన్యాయం అనేటటువంటి గుర్తుకు రాలే. కానీ తనకు ఇంకొకరు అన్యాయం చేసేటప్పటికి మాత్రం ఆ వ్యక్తికి గుర్తొచ్చింది ఏది న్యాయము ఏది అన్యాయం అని. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, అన్యాయం చేసేవాడికి సైతం న్యాయం అనేటటువంటిది అవసరం, ధర్మం అధర్మాన్ని ఆచరించే వారికి సైతం ధర్మం అనేటటువంటిది అవసరం. అందుకే ధర్మం యొక్క గొప్పతనం అంత గొప్ప విశేషమైనటువంటిది అని చెప్పి మహాభారతంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఆధునికమైనటువంటి విషయంతో కొంతవరకు మనం జోడించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. స్వస్తి.